నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు. అధిక సంఖ్యలో తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు. వైసీపీని తిరిగి గెలిపించడం చారిత్రక అవసరం. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. నేరుగా పథకాలు ఇంటి ముందుకు తీసుకురావడం వైసీపీకే సాధ్యమని విశ్లేషణ. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నామినేషన్ దాఖలు. వైసీపీ పతనం ప్రారంభమైందని ఆగ్రహం. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు అట్టహాసంగా నిర్వహించారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ రోడ్లో నివాసం నుంచి పురంధరేశ్వరి ర్యాలీగా బయలుదేరారు. రాజమండ్రి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జనరల్ వికే సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, తెలుగుదేశం అభ్యర్థులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మద్దిపాటి వెంకటరాజు, జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. గత 5 ఏళ్లుగా వివిధ పథకాలను నేరుగా ఇళ్లకే అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. ప్రత్యర్థుల మాయమాటలు, అబద్ధాలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. 2024 జనరల్ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా రాజానగరం సాయిబాబా ఆలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి విజయలక్ష్మి కుమారుడుగా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించినందుకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ప్రజల్లో తమ కుటుంబానికి గల మంచి పేరు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం పనిచేశానని ఆయన అన్నారు. ఒక ఓటు వేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పామని, అందుకు అనుగుణంగా తాను, తన తమ్ముడు, అమ్మతో పాటు తన భార్య కూడా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఆయన గుర్తు చేశారు. దొంగలు, దోపిడీదారులు, హత్యలు చేసిన వాళ్ళు, మహిళలను విదేశాలకు అమ్మేసిన వాళ్ళు తమ అక్రమ సంపాదనతో నిస్సిగ్గుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు డబ్బులు ఎరవేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని, పైగా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ, జక్కంపూడి గణేష్ సతీమణి సుకీర్తి, గంధం నారాయణరావు, ఆడిటర్ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరం నాకు లేదు. మీలాంటి దిగజారుడి వ్యక్తులకి, మీకులాంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పేటటువంటి బాధ్యత ప్రజలు తీసుకుంటారు. అది ఎన్నో రోజులు లేదు, బ్యాలెట్ బాక్సుల్లో కనిపిస్తాయి. ఏదైతే జూన్ 4వ తేదీ నాడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తున్నాడు, కనీసం అంటే 40 నుంచి 50 వేల ఓట్లు మెజారిటీ రాకపోతే ఆ వేళ మీరు అడుగుదురు కానీ నేనేం చేశానో, లేకపోతే ప్రజలు ఏ రకంగా ఆలోచన చేశారనేటువంటిది ఆ రోజు మీకు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బొమ్మూరు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తేజ్ భరత్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఉదయం గోరంట్ల సోమలమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అనంతరం కార్యకర్తలతో, నాయకులతో, అభిమానుల మధ్య భారీ జనసందోహంతో గోరంట్ల తన నివాసం నుండి ఎన్నికల ప్రచార వాహనంపై కుటుంబ సమేతంగా వారి పెద్ద కుమార్తె కంటంనేని శిరీష,
రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి రవిరామ్ కిరణ్ గోరంట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి సోమాలమ్మ గుడి రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, ధవళేశ్వరం మీదుగా సుమారు 10,000 మందితో ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. గోరంట్ల బుచ్చే చౌదరి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ముచ్చేటి ప్రసాద్, జనసేన కడియం మండల పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, న్యాయవాదులు గోరంట్లతో పాటుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరిగిందని, ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని, తన నామినేషన్కు అశేషంగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కృతజ్ఞుడని గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 6 సార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను. ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం 7వసారి కూడా శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గళంగా, ప్రజా సమస్యల ప్రతినిధించేలాగా అసెంబ్లీలో నా శక్తి యుక్తులు ప్రయోగించగలనన్న నమ్మకం నాకుంది. ఈ అనుభవాన్ని రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానని మాట తప్పలేదు, మడం తిప్పలేదు, పార్టీలు మారలేదు, ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ నీడన ఎన్నాళ్ళు సాగాను. ఇది ఈ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలే కాదు, ఈ జిల్లా ప్రజలు, గోదావరి తీర ప్రజలు ఇచ్చిన ఆత్మీయ అనుబంధంతో నాకు ఈ జీవితం ప్రసాదించారు. ధనబలమో, స్థానబలమో, కులబలమో అని కాకుండా ఒక వారిలో ఒకటిగా భావించి నాకు ఈ అవకాశం కల్పించారు. ఇవాళ ఇంత మండు టెండలో, 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మండు టెండలో వేలాదిగా తరలి వచ్చిన నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రాజమండ్రి నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేపర్ మిల్ సెంటర్లో పేపర్ మిల్ యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారని తెలిపారు. అప్పుడు తాను కూడా అక్కడే ఉన్నానని పేర్కొన్నారు. సమస్యలన్నీ సావధానంగా ముఖ్యమంత్రి విన్నారని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సంబంధిత యాజమాన్యాన్ని, అధికారులను, కార్మిక నాయకులతో చర్చించి సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని వివరించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థుల సమాచారాన్ని డిఈఓ ద్వారా సేకరించారని, మరి సదరు నేత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇంటర్ బోర్డు ద్వారానే తెలుస్తుందని, సాధారణ విషయ పరిజ్ఞానం కూడా లోపించిన నేత ఎమ్మెల్యేగా పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పేపర్ మిల్ నాయకులు డివి రెడ్డి, సాయిబాబా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీరు 16 సంవత్సరాలు మీ అమ్మగారు వేరుగా ఏం చేశారు, మీ నాన్న ఎమ్మెల్సీగా ఏం చేశాడు, మీ భార్య 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏం చేసింది అనేది ప్రజలు చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు నేను ఇది చేస్తాను, మా వాళ్ళందరూ చేశారు కాబట్టి నేను ఇది చేస్తానని చెప్పు. వాళ్ళు ఎవరో ఏం చేయలేదు మీ కుటుంబంలో, నువ్వు వచ్చేసి ఏదో చేస్తానంటే ఎవడంతో ఇవన్నీ అపహాస్యంగా ఉంటాయి. నువ్వు ఆడ వెనకాల బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, ఈ వెనకాలేమో రౌడీ బ్యాచ్ ఉన్నారు, ఈ వెనకాల గాంధీ, ఇవన్నీ అనవసరం. రాజమండ్రి ప్రజలకే ఎవడో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు, రాజమండ్రి ప్రజలకే ఎవరు హ్యాపీగా ఉండేలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు అవి మానేసి ఆడెనకల రౌడీలు, ఈడెనకల బ్యాచ్ ఇవన్నీ. కడియపులంకలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో భోజన విరామం అనంతరం బయలుదేరింది. అక్కడ నుండి వేమగిరి, బొమ్మూరు, మారంపూడి సెంటర్ నుండి రాజమండ్రి సిటీలోకి మంత్రి చెల్లిపోయిన వేణుతో కలిసి ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ సిద్ధం బస్సు యాత్ర ముందుకు సాగింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్ బస్సు యాత్రకు సంఘీభావంగా రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్కు జనహారతి పట్టారు. సీఎం జగన్ వెంట రాజానగరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, మేడపాటి షర్మిలారెడ్డి, చంద్ర నాగేశ్వర్, గిరిజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, ఈలి గోపాలరావు, తాడాల విష్ణు చక్రవర్తి, ఓటుకూరి శైలజ, టీకే శ్రీను, పలువురు వైకాపా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు రావాల్సిన రాయితీలన్నీ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం నిలుపుదల చేసి మత్స్యకారులను నాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం కోనపాపపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులతో పలు అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య రాజేష్ కుమార్, స్వామినీడి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అరవిందో కంపెనీ వలన మొత్తం మత్స్యకారు కుటుంబాలన్నీ రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని మత్స్యకారులు ఇటు తుని ఇటు పిఠాపురం అన్ని గ్రామాల నుంచి కమిటీ వేసి వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వారి కోరిక మేరకు వారు అడిగిన విధానంలో మేము పనిచేస్తామని చెప్పి వారికి మాట ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్ దాఖలు. అధిక సంఖ్యలో తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు. వైసీపీని తిరిగి గెలిపించడం చారిత్రక అవసరం. రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. నేరుగా పథకాలు ఇంటి ముందుకు తీసుకురావడం వైసీపీకే సాధ్యమని విశ్లేషణ. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నామినేషన్ దాఖలు. వైసీపీ పతనం ప్రారంభమైందని ఆగ్రహం. సిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.